అయితే ఒకటి నివేదిక లెక్కలే అడుగుతున్నా నేను ఇక్కడ. ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి తీసుకున్న లెక్క. నేను కూడా ఈ విషయంలో ఫస్ట్ గ్రూప్ గురించి అడిగాను యాక్చువల్లీ దామోదర్ రాయనరసింహ గారిని క్లారిఫికేషన్ అడిగితే ఆయన ఏమంటారంటే ఈ బుడగ జంగాల్ అన్నది అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళు. నిజానికి వాళ్ళకి 1.7 లాక్ ఎందుకు తీసుకున్నామంటే 50% వాళ్ళు అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఎక్కువ ఇమ్మని చెప్పారు. ప్లస్ బుడగ జంగాల అక్షరాస్యత 20% కూడా ఉండదు, అక్షరాస్యతలో చాలా వెనుకబడిన వర్గం అని. అందుకోసం వాళ్ళకు 0.5% జనాభా ఉన్నా సరే, అంటే మీరు అన్నట్టు 1.7 లాక్స్కి ఒక పర్సంటేజ్ లెక్కన వాళ్ళకి తీసుకున్నామని చెప్పారు. బట్ పంబాల క్యాస్ట్ మీరు అంటున్నారు 400 మంది ఉద్యోగులు ఉన్నారని. కొద్దిమంది వాళ్ళు అడిగితే 8 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులని అంటారు. 8 మంది ప్రొఫెసర్లే అవుతారు, లెక్క డాక్టర్లే అవుతారు. ఓకే, గ్రూప్ 1 ఆఫీసర్లు వస్తారు. మరి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు పంబాలా? ఇప్పుడు మనకు సుధీర్ బాబు ఉన్నాడా లేదా? అవును, మీరు చెప్పారు సుధీర్ బాబు, గంటా చక్రపాణి అందరు కూడా పంబాల. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. పంబాల సుధీర్ బాబు ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ ఇంట్లో నువ్వు అన్న 8 మంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. ఓకే ఓకే, కులం సంగతి చెప్పు. చేర్చిండు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారు? సరే, ఇప్పుడు వాళ్ళు మాల కంటే మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్ని పొజిషన్లో ఉన్నారు, నో డౌట్. బట్ ఈ పంబాల క్యాస్ట్ ను కానీ మన్న క్యాస్ట్ ను కానీ గ్రూప్ లో ఫస్ట్ గ్రూప్ లో కలపడానికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారంటారు? ఎవరు? మాలల్లో ఉండబడే పెద్దలే ఏం చేసుకున్నారంటే కమిషన్ నివేదిక రాకముందే ప్రభావితం చేసి కొన్ని 1% బుడగ జంగాల కేటాయితే 1% వాళ్ళు తీసుకోకుండా మన వాళ్ళు కొంతమందిని అక్కడ పంపించే మేము తీసుకోవచ్చని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకే ఓకే, అంటే అందులో చొరబడ్డారు కదా. ఇంతకు ముందు ఇప్పుడు పంబాల అయినా ప్లస్ మన్నే అయినా ఇంతకుముందు మాల గ్రూప్ లోనే ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను చెప్పాను వాళ్ళు డెవలప్ అయిన కులాలుగా ఉన్నారనే విషయం వాస్తవం కదా అంటున్నా. ఓకే, ఆ డెవలప్ అయిన కులాలని దామోదర్ రాష్ట్రం అన్నట్టుగానే అత్యంత వెనుకబడ్డ కులంలోకి ఎట్లా చేర్చారు. ఇప్పుడు ఉదాహరణ ఒక మాట చెప్తుంది తమ్ముడు. ఇప్పుడు పంబాల కులం గురించి మీరు మాట్లాడారు కదా. ఓకే, పంబాల ఉన్నది అందులోనే దక్కల ఉన్నది. దక్కలంటే ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడ్డ కులం. ఇంకా నువ్వు అన్నట్టుగా మా బుడగ జంగాల కంటే కూడా వెనుకబడ్డారు కదా. మరి వాళ్ళు ఒక 5,000 మంది ఉన్నారు అనుకో. 5,000 మంది ఉన్న కాడ 5గురు కూడా ఉద్యోగస్తులు లేరు కదా. మరి అందులో పంబాల మందిని ఎట్లా చేస్తారు? దామోదర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇది చెప్పానండి. అసలు వర్గీకరణ లేకుండా ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఏ మాదిగా అయినా ఎవరి ప్రయోజనాలు కాపాడింది ఆయన. చాలా బాధ అనిపిస్తుంది. ఓకే ఓకే, అంటే ఇదివరకు మీతో మంచి రిలేషన్ ఉండే కదా, మరి మీరు కన్విన్స్ చేయలేకపోయారా ఇదివరకు? అవును, చేసినంత కాలం చేస్తాం, చేసినంత కాలం తిరిగినంత కాలం తిరిగాం. కానీ ఎక్కడనో ఒక దిక్కు కుమ్మక్క అయితే ఎక్కడనో దిక్కు రాజీ పడితే కారణాలు ఏమైనా కావచ్చు. ఆ వెంకటస్వామి కుటుంబంతో కుమ్మక్కన్న కావాలి, రాజన్న పడాలి, లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి?